హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట దగ్గర అయితే ఉన్నాం. లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు మెయిన్ ఎంట్రింగ్ దగ్గర అయితే మనకు ఫుల్ చెకింగ్ అయితే ఉంటుందండి. చెకింగ్ చేశాకనే మనకు లోపలికైతే అలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చెకింగ్ అయిపోయాక మెయిన్గా మనం వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ అయితే తీసుకోవాలి. మన ఇండియన్స్కి అయితే ఓన్లీ 25 రూపీస్ అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తారు. విదేశీ వాళ్ళకు వచ్చేసి 300 దాకా ఛార్జ్ చేస్తారండి ఇక్కడ టికెట్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కోటలోకి వెళ్ళేందుకు ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. ఇదే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఈ కోటలోకి ఎక్కడి నుంచి రావడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఈ మార్గం ద్వారానే లోపలికి వెళ్ళిపోవాలి, ఈ మార్గం ద్వారానే బయటికి రావాలి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇదే మార్గం ద్వారానే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం కదా. లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎందరో యాత్రికులు ఇక్కడికి వచ్చేసారండి. ఇదొక టూరిజం ప్లేస్ అండి. హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట దగ్గర అయితే ఉన్నాం మనం. ఈ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కోట వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ సిటీలో గోల్కొండ కోట అండి ఇది. ఈ కోట విశిష్టత ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపారం జరిగేదంట ఈ కోటలో. రాజుల కాలంలో ఇక్కడికి శత్రువులు దాడి చేసేందుకు వస్తారని ఇక్కడ ఎంత పెద్ద కట్టడాలు నిర్మించారో చూశారు కదా మీరు. బయట ఎంత పెద్ద గోడలు ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వ్యూ. ఫోటోషూట్కి కానీ వెడ్డింగ్ షూట్కి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనమైతే ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళిపోదాం. పైన వ్యూ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, పైకి అయితే వెళ్ళిపోతున్నాం. కనెక్షన్ ప్లేస్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనకు రీసౌండ్ అయితే వస్తుందంట. ఇక్కడ వీళ్ళు చప్పట్లు అయితే కొట్టి చూపిస్తున్నారు. చూడు ఎలా రీసౌండ్ వస్తుందో. मेरा पापा मेरे पापा फोन किए थे, वो टुंडा किया मैंने, बोले अच्छा आवाज आता है वही वाला बोल। हमको नहीं पता, मैं दूसरी बार आ रहा हूँ ना, मैं दूसरी बार आ रहा हूँ। आप लोग सिर्फ साथ में रहिए इतना। अरे सुनो ना, इतना बढ़िया बढ़िया चीज बता रहे हैं आपको। सिर्फ 10 मिनट पूरा नहीं जाएंगे ना, पूरा नहीं घूमेंगे। चलो बढ़िया आवाज है। ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు గోల్కొండ కోట యొక్క మ్యాప్ అయితే ఇక్కడ ఉంది మనకు. ఈ మ్యాప్ ద్వారా అయితే మనం వెళ్ళి చూసి రావాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ధూమపానం నిషేధం అని రాశారు కదా. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఏదో వింత శబ్దం అయితే చేస్తున్నాయి కదా. ఆ వింత శబ్దాలు ఏవో వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఆ వింత శబ్దాలు చేసే పక్షులు అయితే ఇవి చూడండి, గబ్బిలాలండి ఇవి. వీటిని చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. ఒకటే ప్లేస్లో ఎన్ని ఉన్నాయో చూడండి ఆ గబ్బిలాలు. ఫ్రెండ్స్ ఈ గది మొత్తంలో ఈ గబ్బిలాలే నిండి ఉన్నాయండి. ఇక్కడైతే చాలా స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది ఒక వాటర్ డిజైన్ అండి. కానీ మనం వచ్చిన టైంలో ఇదైతే ఆఫ్లో ఉంది. ఎందుకు ఆఫ్ చేశారో కానీ నాకైతే తెలియదు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంతకుముందుకు మనమైతే గుత్తి కోట అయితే చూసాం కదా. ఆ కోట కంటే ఈ కోట చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ కోట వచ్చేసి మనం ఇంకా అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడైతే గేట్ అయితే అడ్డంగా పెట్టేశారు. ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ లోపలికి అయితే వెళ్ళకూడదని. ఇక్కడ వర్షాకాలంలో వానబడి ఇలా గ్రీన్ ఏరియాలా మారిపోయింది ఈ కోట. మనమైతే ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ముఖద్వారం ద్వారానే పైకి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ఈ దారి గుండా వెళ్ళే వారికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడైతే రాళ్ళు అయితే చాలా షార్ప్గా అయితే ఉన్నాయి కదా. మనమైతే చూసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సగానికైతే వచ్చేసామని నేను అనుకుంటున్నా. కానీ పైకి ఎంత ఉందో వెళ్ళి చూద్దాం. ఓకే మనమైతే ఇప్పుడు మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా this place I'm showing. One by one. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాకైతే మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి పైకి. ఇక్కడైతే మనకు ఇవైతే ఆయుధాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వీటి దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు వీళ్ళు. మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు విదేశీ వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసారు. చూడండి ఎలా ఉన్నారో చూడండి, వీళ్ళు ఎంత తెల్లగా ఉన్నారో చూడండి. అమెరికా వాళ్ళని అనుకుంటున్నా. వాళ్ళ చేతుల్లో చూడండి, ప్రతి ఒక్కరి చేతుల్లో గొడుగు అయితే ఉంది కదా. ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది, వర్షం వచ్చేలా ఉంది కాబట్టి వాళ్ళైతే సేఫ్టీ కోసం గొడుగు అయితే తెచ్చేసుకున్నారు. మనకు ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇక్కడి నుంచి చూస్తేనే ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి వ్యూ. మనం ఇంకా పైకి అయితే వెళ్ళిపోవాలి కదా, పైనుంచి చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక 300 స్టెప్స్ అయితే ఉంటాయండి మనకు ఇక్కడ పైకి వెళ్ళేందుకు. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు శ్రీ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఉన్నారు కదా. జై శ్రీరామ్. మనమైతే ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఏరో మార్క్ అయితే కనిపిస్తుంది కదా మనకు. దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అంట ఇది. ఇక్కడికైతే హాల్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్ అక్కడైతే మనకు ఒక టెంపుల్ మాదిరిగా అయితే కనిపిస్తుంది కదా. అది టెంపుల్ ఏమో, పైకి అయితే వెళ్ళిపోయి చూద్దాం. ఫ్రెండ్స్ అదైతే ఒక హిందూ టెంపుల్ అండి. ఎందుకంటే అక్కడ ఓం ఆకారం అయితే రాశారు కదా, వాటిని బట్టి నేను హిందూ టెంపులే అని అనుకున్నా. ఇది వచ్చేసి హిందూ టెంపులే అండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు దర్బార్ హాల్ అయితే ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఆ హాల్ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఈ కోటలో ఎత్తైన ప్రదేశం అంటే ఇదే అనుకుంటున్నా నేనైతే. దర్బార్ హాల్ అండి ఇదైతే. చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ సిటీ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది.
ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ కోట వ్యూ అయితే చూస్తున్నాం కదా, ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. ఆ సిటీకు పక్కనే ఇంత పెద్ద కోట, చాలా ఎక్సలెంట్గా ఉందండి నేచర్తో పాటు ఈ కోట. మనమైతే ఇప్పుడు ఈ కోట రైట్ సైడ్కి అయితే చూస్తున్నాం కదా, ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే ఈ హైదరాబాద్ సిటీ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ నేచర్తో పాటు. ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం అయితే రిటర్న్ కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ కోట వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. పెద్ద పైన ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జిట్ అయితే ఇక్కడ అయితే ఉంది కదా, బయటకు దారి అని రాసి ఉంది. ఓకే ఫ్రెండ్స్ మనమైతే బయటికి అయితే వెళ్ళిపోదాం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.